నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పంచ సరోవరాలు మనకు అందించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తీర్థం అంటే నీరు, నది, సరస్సు అనే అర్థాలు ఉన్నాయి. తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలు అంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులు ఉన్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవి అని పురాణాలు చెప్తున్నాయి. అవి మానస, పంప, పుష్కర్, నారాయణ, బిందు అనే 5 త్రిమూర్తులు మునీశ్వరుల ద్వారా వెలిశాయి. కాబట్టి వాటికి వీటికి అంతటి పవిత్రత చేకూరింది అంటారు. మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమని అంటారు. ఇది హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉంది అంటారు. బ్రహ్మదేవుడి మనసులోని ఆలోచనల నుంచి ఏర్పడిందని దీనికి ఈ పేరు. దీన్ని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో ఆది దంపతుల అవసరాల కోసం సృష్టించాడట. ఈ సరస్సును ఎన్నో పవిత్ర నదులకు పుట్టినలుగా చెప్తారు. గంగను భువికి రప్పించడానికి భగీరథుడు దీని ఒడ్డునే ఘోరమైన తపస్సు చేశాడని ఐతిహ్యం. జ్ఞానానికి, అందానికి ప్రతీకలైన హంసలు ఈ సరోవరంలోనే విహరిస్తుంటాయని ప్రతీతి. కర్ణాటకలోని హంపీలో ఉన్న పంపా సరోవరం రామాయణ కాలం నాటిదని ప్రసిద్ధం. అక్కడ ఉన్న పంపా తీరంలో శబరి మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేదట. సీతాన్వేషణ చేస్తూ అక్కడికి వెళ్ళిన రామలక్ష్మణులకు ఆతిథ్యమిస్తూ శబరి ఆ సరోవర గొప్పతనాన్ని వారికి వివరించింది. అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకుని తపస్సు చేసుకునే మునులు సప్త సాగరాల జలాలు ఒకే చోట నిలిచేటట్లుగా ఒక మహిమాన్వితమైన సరస్సును సృష్టించుకున్నారని, దానికే పంపా సరోవరమని పేరు పెట్టారని ఆ వివరణ సారాంశం. పద్మపురాణంలో పుష్కర సరోవరం గురించి వివరంగా ఉంది. పుష్కరం అంటే పోషణ చేసేది అని అర్థం. ఒకసారి బ్రహ్మదేవుడు భూలోకానికి రాగా ఇక్కడ చెట్లన్నీ తమకు పోషకుడుగా ఆయనను ఇక్కడే ఉండమని అభ్యర్థించాయట. వాటి కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన ఆలయాన్ని, ఒక సరస్సును సృష్టించి దానికి పుష్కర సరోవరం అని పేరు పెట్టాడట. రాజస్థాన్లో అజ్మీర్కు 7 మైళ్ళ దూరంలో ఉన్న ఈ సరస్సు నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. నారాయణ సరోవరం గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది. విష్ణువు దాల్చిన 21 అవతారాల్లో నరనారాయణ అవతారం ఒకటి. ఆ నరనారాయణుల పాదాలు భూమిని తాకగా ఈ సరస్సు ఏర్పడింది అంటారు. లోకులకు సత్యాన్ని ఎరుకపరచడానికి విష్ణు తేజం నరనారాయణులనే అంశావతారం. తాత్కాలిక ప్రయోజనాల కోసం భగవదంశ రూపుదాల్చడం అవతరించింది. 2 రూపాలుగా ఉన్న ఒకే అవతారం నరనారాయణుడు. రావణుడి తపస్సుకు మెచ్చి శివుడు ఆత్మలింగాన్ని ఇక్కడే ఇచ్చాడని ఒక కథనం. ఇలా శివకేశవుల పాద స్పర్శతో పునీతమైన ఈ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు. బిందు సరోవరం గుజరాత్లో పఠాన్ జిల్లా సిద్దుపూర్లో ఉంది. స్వయంభూ మనువు శతరూప దంపతుల 3 కుమార్తెల్లో దేవహుతికి తగిన వరుణ్ణి వెదికే ప్రయత్నంలో స్వయంభువు దేశాలు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. ఇక్కడకు రాగానే కర్దముడు అతడి కంటపడ్డాడట. శివుడు ప్రత్యక్షమై నీ కూతురికి తగిన వరుడు అతడేనని చెప్పాడట. ఆ సంతోషంతో స్వయంభువు మనువు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వెలువడి ఆ బిందువులతో ఏర్పడిన సరోవరానికే బిందు సరోవరమని పేరు వచ్చిందని కథనం. ఈ సరోవరం ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద దేశంలో మరెక్కడా లేని విధంగా స్త్రీమూర్తులకు మాత్రమే తర్పణాలను విడవడం విశేషం. పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకునేవారు ఈ పంచ సరోవర యాత్ర చేస్తుంటారు. తద్వారా తీర్థయాత్ర చేసిన అనుభూతి, పితృదేవతలకు తర్పణాలను విడిచి వారికి ఉత్తమ లోకగతులను ఏర్పరిచిన తృప్తి అనే 2 ఫలితాలు వారికి అందుతాయి అంటారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.